కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి. ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక అద్భుతమైన కార్యక్రమానికి వేల సంఖ్యలో హాజరైన ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు నాగబాబు గారికి, ఈరోజు జనసేన పార్టీలో చేరిన మన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి, అదేవిధంగా వారి తనయుడు అనుదీప్ గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుందంటే దీని వెనక ఒక ప్రయాణం, ఒక ఆలోచన, జనసేన పార్టీ విధానం. పార్టీ నిర్మాణంలో భాగంగా మొట్టమొదటిసారి బాలశౌరి గారు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఏ విధంగా ఒక పార్లమెంట్ సభ్యుడు మన రాష్ట్రానికి ఉపయోగపడాలి, ఏ విధంగా మనం మన ప్రాంతానికి అనేక ప్రాజెక్టులు తీసుకురావాలి, ఏ విధంగా విభజన తర్వాత ఈ రోజుకి కూడా ఆస్తుల పంపకంలో మన రాష్ట్రానికి సరైన రీతిలో సక్రమంగా ఈ కార్యక్రమం జరగడం లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి రావాల్సిన నిధులు, పార్లమెంట్లో మనం లేవనెత్తాల్సిన అంశాలు ప్రశ్నల రూపంలో కానివ్వండి, డిబేట్స్ రూపంలో కానివ్వండి, రేపటి రోజున కేంద్ర ప్రభుత్వంతో ఒక సఖ్యతతోటి మన రాష్ట్రానికి మేలు జరగాలి, మనం నిధులు తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావాలి, ఉపాధి కల్పించాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బాలశౌరి గారితో మాట్లాడినప్పుడు ఒకటే మాట చెప్పారు. మీరు పార్టీలో చేరుతున్న సందర్భంగా ఒకే ఒక నిర్ణయం తీసుకోండి. ఈ ప్రయాణం మన రాష్ట్ర ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం, జనసేన పార్టీ గలం లోక్సభలో మీరు వినిపించాలి, నిలబెట్టాలని చెప్పి ఆ రోజు ఆయన కోరారు. ఆ అవసరం ఎందుకంటే మీరందరూ చూశారు, 42 లోక్సభ స్థానాల్లో మనకి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఆ రోజు విభజన జరిగినప్పుడు చాలామంది పార్లమెంట్ సభ్యులు ఆ రోజున ప్రజల పక్షాన్ని నిలబడలేదు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ స్వార్థాలు, కొన్ని సందర్భాల్లో తెలియకనో తెలుసో చాలా పొరపాట్లు జరిగిపోయినాయి ఆ రోజు విభజన చట్టంలో. ఆ మార్పులు తీసుకురావాలి, సరిచేయాలి, మన రాష్ట్రానికి మేలు జరగాలి, మనం కూడా అభివృద్ధి చెందాలి, చక్కటి ఎయిర్పోర్ట్లు రావాలి, మనకి పోర్ట్స్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి రావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆలోచించిన విధానం ఈరోజు 2 సార్లు లోక్సభకి ఎన్నికైన బాలశౌరి గారు మన పార్టీలో చేరడం నిజంగానే దానికి పునాది వేసినట్టు అవుతుందని నేను భావిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సఖ్యతతో ఉంటారు, చాలా క్లియర్ దాని గురించి. అక్కడ ఉన్న పెద్దల్ని మనం సహజంగా మనం కోరుకునేది ఏంటంటే, మీరు ఒక ఆలోచనతోటి మా రాష్ట్ర ప్రజలు నష్టపోయిన సందర్భంగా పెద్ద మనసుతో మీరు మాకు కొన్ని ప్రాజెక్ట్స్ ఇవ్వండి, కొన్ని నిధులు ఇవ్వండి, ఇక్కడ అన్యాయం జరిగే విధంగా పరిపాలన జరుగుతున్నప్పుడు దాన్ని సమర్థవంతంగా మీరు ఒక మార్పు తీసుకొచ్చేటట్టు మీరు నాయకత్వం వహించమని ప్రధాని నరేంద్ర మోడీ గారిని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కోరింది ప్రజల కోసం, నిలబడింది మన రాష్ట్రం కోసం. మన హక్కులు ఏవైతే ఉన్నాయో మనం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఈ రోజున ఆ హక్కుల మేరకు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి బలమైన నాయకత్వం మనకు అవసరం. పార్లమెంట్లో ప్రతి ఒక్క తెలుగోడు గర్వపడే విధంగా మన పార్లమెంట్ సభ్యులు నిలబడాలి. దానికోసం మనం జాగ్రత్తగా ఒక మంచి టీం ఏర్పాటు చేసుకుందామని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. ఆ రోజు నుంచి కూడా ఒక్కొక్క ఆలోచన ముందుకేసుకుంటూ వెళ్తుంటే ఈ రోజున మనం ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. బాలశౌరి గారి గురించి మీ అందరికీ తెలుసు.
మొట్టమొదటిసారి నేను ఆయన్ని 2003లో కలిశాను. 2004లో ఆ రోజున తెనాలి నియోజకవర్గం లోక్సభ కూడా ఉండేది. తెనాలి లోక్సభ నుంచి ఎన్నికైన తర్వాత నేను అక్కడ శాసనసభ్యుడిగా ఆ ప్రాంత అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని మేము కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఒక ప్రయత్నం చేశాం. కొన్ని కారణాల వలన చేయలేకపోయాం. కానీ ఆయన మరొకసారి 2019లో ఎన్నికైన తర్వాత మచిలీపట్నం లోక్సభకి ఆయన చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దగ్గరికి ఆయన తీసుకెళ్లిన విధానం ఖచ్చితంగా ఏ ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారో, దేనికోసం జన సైనికులు వీర మహిళలు కష్టపడి ఈ 4.5 సంవత్సరాల నుంచి మీరు వీధిలో నిలబడి పోరాటం చేసి మన ప్రాంతానికి అభివృద్ధి జరగాలని కోరారో, ఆ ఆశయ సాధన కోసం బాలశౌరి గారు కూడా దోహదపడతారని ఆయన కూడా అదేవిధంగా కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం కోసం ప్రతి ప్రాంతంలో కూడా పర్యటించి మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక మంచి టీమ్గా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికోసం ఈరోజు మనం ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చాం. మీరందరూ కూడా సహకరించండి. మనం చేసే అనేక కార్యక్రమాల్లో భాగంగా జనసేన పార్టీ రాబోయే రోజుల్లో చక్కటి మేనిఫెస్టో తోటి ప్రజల్లోకి వెళ్ళి ఒక ధైర్యం నింపే విధంగా, ఒక భరోసా ఇచ్చే విధంగా మనం ఏ ఆలోచన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నామో ఆ ఆలోచన నిలబెట్టడానికి కోసం ప్రతి గ్రామంలో కూడా మన జనసేన పార్టీ జెండా ఎగిరేటట్టు మీరందరూ కూడా కృషి చేయండి. బాలశౌరి గారిని మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో మీరు అనేకమైన సేవలు మన రాష్ట్ర ప్రజలకు అందించాలి. జనసేన పార్టీ ప్రతినిధిగా, జనసేన పార్టీలో క్రియాశీలకమైన సభ్యుడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా మన రాష్ట్రానికి మీరు మరింత పెట్టుబడులు వచ్చేటట్టు, మన రాష్ట్రానికి మరింత మన యువతకు ఉపాధి కలిపే విధంగా, మన అందరం గర్వపడే విధంగా జనసేన పార్టీ నుంచి మన లోక్సభ సభ్యుడు ఈ విధంగా పనిచేస్తున్నాడు మన రాష్ట్రం కోసం అని ఆయన ఒక మంచి ఆలోచనతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈ రోజున అద్భుతంగా మీరందరూ సహకరించారు. ఒక మంచి కార్యక్రమం చేసుకోగలిగాం. ఆ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది చేరికలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎన్నికలకి ఏ విధంగా సిద్ధం అవుదాం అనేది మీ అందరికీ కూడా సిద్ధమయ్యే విధంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు. మనం ఈ రోజున కష్టపడేది, పోరాడేది వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం. దేనికోసం వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటున్నామంటే, ఈ ప్రాంతాన్ని పూర్తిగా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయకుండా కేవలం వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళు చేసే అనేక కార్యక్రమాలు, దౌర్జన్యాలు, కావాలని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన సందర్భాలు మీ అందరూ కూడా ఎవరు కూడా మర్చిపోలేరు. అనేక సందర్భాల్లో చాలామంది ఇక్కడ మన గుంటూరు నుంచి, కృష్ణా జిల్లా నుంచి వచ్చారు కాబట్టి మీ అందరికీ తెలుసు. పెడనలో ఈ విధంగా మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు. నిన్న రాత్రి నాకు వచ్చిన సమాచారం, జనసేన పార్టీ దిమ్మని, మన జెండా దిమ్మని కూడా నిన్న మచిలీపట్నంలో నిన్న రాత్రి కూలదీశారు. కాబట్టి ఈ దౌర్జన్యాలు ఎదుర్కోవాలంటే మనందరం కలిసికట్టుగా ఉండాలి, నిలబడాలి. పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని ఒక డిసిప్లిన్ విధానంలో మనందరం కష్టపడితే తప్పకుండా మనం విజయం సాధించగలుగుతాం. దానికోసం మీరందరూ కృషి చేయాలి. మనం కోరుకునేది ఒకటే, భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరికన్నా ముందు నిలబడింది పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున ధైర్యంగా నిలబడ్డాం. ఆయన నాయకత్వం మనలో ఎప్పుడు కూడా నింపేది ఆ ధైర్యం, ఆ నిజాయితీ. ఈ రెండింటినీ కలిసి మన ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రజలు మన ఆశీర్వదిస్తారు. దానికోసం మీరందరూ కూడా ఈ రాబోయే 2 నెలలు దయచేసి అది త్యాగంగా భావిస్తారా, బాధ్యతగా భావిస్తారా, కానీ జనసేన పార్టీ కోసం ప్రతి జన సైనికుడు, ప్రతి వీరమహిళ ముందుకొచ్చి పార్టీ కోసం నిలబడాలి. మన పార్టీ అధ్యక్షులు గారిని బలపరచమని కోరుతూ ఇప్పుడు మన బాలశౌరి గారిని మాట్లాడమని కోరుతున్నాను. జన సైనికులందరికీ మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ప్రస్తుతం నా పరిస్థితి ఎలా ఉందంటే, వేలాది మంది జన సైనికుల మధ్యలో నుంచి లోపలికి రావాలంటే మనందరికీ తెలుసు, పెద్ద సినిమా హిట్ అయిందనుకోండి,
క్యూలో నించొని టికెట్లు కొనాలంటే ఆ మనిషికి ఊపిరాడదు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, అత్తారింటికి దారేది సినిమా టికెట్ కొని సినిమా హాల్లోకి ఎంటర్ అయితే మామూలుగా ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఇంకా నాకు ఊపిరాట్లేదు. నేను సరిగా చెప్పగలుగుతానో లేదో ఈ టైంలో కూడా నాకే అర్థం కావట్లేదు. ఎనీహౌ, మొట్టమొదటిగా వేలాది మంది జన సైనికులతో కలిసి పెద్దలు, క్రేజీ స్టార్, పవర్ స్టార్, అటు సినిమా రంగంలో క్రేజీ స్టారే, ఇటు ప్రజా సేవ చేయటంలో కూడా క్రేజీ స్టారే పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈరోజు జనసేన కుటుంబంలో చేరి మీ కుటుంబ సభ్యుడు కావటం నాకు ఎంతో గర్వకారణం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. అభివృద్ధి అనేది ఎక్కడా మనకు కనిపించట్లేదు. నేను 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి తెనాలి పార్లమెంటు సభ్యుడిగా నేను, తెనాలి అసెంబ్లీ నాదెండ్ల మనోహర్ గారు మీ ఇద్దరం కలిసి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశాం. ఆ 5 సంవత్సరాలు మాకు నిజంగా ఎంతో తృప్తినిచ్చింది. నాకు ఎస్పెషల్గా మనోహర్ గారు కూడా అదే చెప్పారు. ఆ రోజు మన మంగళగిరికి, తెనాలికి, ఈ కృష్ణా డెల్టాకి అవసరమైనటువంటి పులిచింతల ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోగలిగాం. తెనాలికి బ్రహ్మాండంగా డ్రింకింగ్ వాటర్ తేగలిగాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసామనేటువంటి తృప్తి ఉంది. మరి ఈరోజు మన జిల్లాలకి, కృష్ణా డెల్టాని కానీ, అటు త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, పులిచింతల ప్రాజెక్టు గురించి గత 5 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు. ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి నేను కొన్ని విషయాలు చర్చిస్తున్నప్పుడు వారు పోలవరం ప్రాజెక్టు గురించి, ఇది మన రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి ప్రాజెక్టు, కృష్ణానది, కృష్ణా అనేది ఎప్పుడూ మనకి ఇష్యూడ్ వాటర్ కాదు, గోదావరి నుంచి పర్ఫెక్ట్గా నీరు వస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు సగభావం సేవ్ అవుతుంది, దీన్ని మనం కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి వారు పూర్తిగా నాకు ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఈరోజు ఎన్నో ఉద్యమాల మీద నుంచి వచ్చినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనందరికీ తెలుసు. దాన్ని మూలన పడింది. కానీ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. కానీ మనం దాదాపు 22 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 10 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. దాన్ని ఏమన్నా దక్కించుకోగలిగామా? ఈ 2 విషయాలు పవన్ గారు మాట్లాడుతుంటే నాకేమనిపించిందంటే, ఇటు పోలవరం ప్రాజెక్టు కానీ, అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ పవన్ గారి గుండె చప్పుడు అనిపించింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడే ప్రజలు మనల్ని హర్షిస్తారు. మరి అలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి మన పవర్ స్టార్ గారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మరి మీరందరూ చూశారు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే గుణం ఉంది. ఆ ప్రశ్నించే గుణం ఉంది కాబట్టి ఉద్యానం అనేటువంటి ఈ కిడ్నీ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం అంత త్వరగా పూర్తి చేయగలిగిందంటే అది పదే పదే పవన్ కళ్యాణ్ గారు పర్యటించి దాన్ని ప్రశ్నించబట్టే
ఈరోజు ఆ హాస్పిటల్ పూర్తి చేయగలిగారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య దేశాల్లో ఎప్పుడైతే దమ్ము ధైర్యంతో గొంతెత్తుతామో అప్పుడే ఆ సమస్య పరిష్కారం అయింది. ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నాం. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వం స్పందించలేదు. సొంత డబ్బులతోటి కౌలు రైతులు ఆత్మహత్య చేస్తున్న ప్రతి కుటుంబాన్ని తలుపు తట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మొన్న మత్స్యకారులు వైజాగ్లో బోట్లు కాలిపోయినాయి అని చెప్పేసి వస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నారు అని చెప్తే వాళ్ళు ముందుగా వెళ్ళారు. ఇలాంటి ప్రశ్నించేటువంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో కొద్దో గొప్ప ప్రజాస్వామ్యం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, నేను 2004 తర్వాత మరలా ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను. అక్కడ బందరు పోర్టు విషయం మీ అందరికీ తెలుసు. ఒక పార్లమెంటు సభ్యుడిగా అక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకురావటం కానీ, ఫైనాన్షియల్ క్లోజర్లో నా పాత్ర పెట్టడం కానీ ఎంతో చేసి ఈరోజు అక్కడ ప్రజానికానికి ఆ పోర్టు రావటంలో నా వంతు కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా కృషి చేశాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే రకంగా అక్కడ మెడికల్ కళాశాల రావాలి అని చెప్పేసి నేను ఎన్నోసార్లు అడగటం, మొట్టమొదటిగా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వటం, దాంట్లో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కూడా దాన్ని కంప్లీట్ చేశాననేటువంటి తృప్తి నాలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే రకంగా గుడివాడ ఉంది. గుడివాడ టౌన్కు ముందు 2 రైల్వే గేట్లు ఉంటాయి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దాదాపు ఒక 100 సార్లు ఆ గేటు పడుతూ ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుకుంటే ల్యాండ్ ఎక్విజిషన్కైనా అది ఆ ప్రాబ్లం సాల్వ్ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకొని ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్తో సహా 325 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేశానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మనకి ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా మత్స్యకారులు ఉంటారు, దివుల్లో అంటాం, ఎదురు మండి. ఇప్పటికి కూడా ఇటు నుంచి అటు వెళ్ళాలంటే దాదాపు 10,000 మంది జనాభా ఉంటారు. రేత్రిపూట ఏదన్నా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమీ రావడానికి ఉండదు. మరి నాబార్డు నిధులతోటి 140 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ఎదురుమండి బ్రిడ్జిను కూడా త్వరలో ప్రారంభించాలని చెప్పేసి చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే టెండర్ పిలిస్తే ఎవరు రావట్లేదు, అది పరిస్థితి అని చెప్పి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన ఏర్పడబోయేటువంటి రాబోయేటువంటి మన ప్రభుత్వంలో చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. తప్పకుండా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి నిన్న ముఖ్యమంత్రి జగన్ గారు ఒక సభలో మాట్లాడుతూ నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పను అని అన్నారు. ఏమన్నారు? నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పను అన్నారు. అది పెద్ద అబద్ధం. అది పెద్ద అబద్ధం. అయ్యా జగన్ సార్, నేను అడుగుతా ఉన్నాం, ఈ ప్రాంతం అంతా రాజధాని, ఆంధ్ర క్యాపిటల్. మీరు ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో మీరు ఎక్కడైనా రాజధాని పెట్టండి,
నా సంపూర్ణ మద్దతు ఇస్తాను. బ్రహ్మాండంగా మీరు రాజధాని కట్టండి అని చెప్పింది మీరు కదా. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్కి ముందు మేము రాజధాని చుట్టుపక్కల ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ప్రజాప్రతినిధులుగా మేము పోటీ చేస్తూ ఉంటుంటే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి అమరావతి ఆంధ్ర క్యాపిటల్ అనేది అమరావతి ఇక్కడే ఉంటుంది, గుంటూరు విజయవాడ మధ్య, ఇది ఎక్కడికి పోదు అని చెప్పేసి మీరు చెప్తే మేము ఓట్లాడుకోవటానికి వెళ్ళి ప్రతి గ్రామంలో చెప్పాం కదా. అది మీరు చెప్పిన మాటే కదా. దీన్ని అబద్ధం అంటారమ్మా సార్, నిజం అంటారా చెప్పమని చెప్పేసి నేను జగన్ గారిని అడుగుతా ఉన్నాను. ఇదంతా నేనేమీ వ్యక్తిగతంగా విమర్శించట్లేదు. వీడియో ఎవిడెన్స్ క్లిప్లు ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, అసెంబ్లీలో చాలామంది మాట్లాడారు. కానీ మరి ఈరోజు ఈ ప్రాంత ప్రజానికం ఏ మొహం పోయి మరి ఓట్లు అడుగుతారో, ఏ రకమైనటువంటి అబద్ధాలు చెప్పాలో మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్ సార్ గారికి నేను విన్నవించుకుంటా ఉన్నాను. మరి ఎక్కడ చూసినా 100 కోట్ల రూపాయలు పెట్టి ఈ మధ్య ఒక స్టైల్ సిద్ధం అంట. ఎక్కడన్నా చూడు రాష్ట్రంలో. నేను గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చేలోపు దాదాపు ఒక 500 హోర్డింగ్స్ చూసా. సిద్ధం. ఏంటి దేనికి సిద్ధం? పారిపోవటానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కానీ ఇక్కడ ఉంది జన సైన్యం, వేటాడతారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ లక్షణం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి జన సైనికులు నేర్చుకున్నారు. అన్యాయాన్ని, అక్రమాన్ని సహించరు. సింహం ఏ రకంగా అయితే గర్జిస్తుందో జన సైనికులు కూడా అదే రకంగా గర్జిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఈ మధ్య ముఖ్యమంత్రి సార్ గారు ఇంకోటి వాడుక భాష ఆయనకి ఏమనంటే, దేవుడు ఉన్నాడు అంటాడు జగన్ గారు. నాకు అర్థం కాదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు మీకున్నాడు, మాకు ఉన్నాడు. షర్మిలమ్మ గారికి ఉన్నారు దేవుడు, సునీతమ్మ గారికి ఉన్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడు. ఆయన మాట్లాడ చూస్తూ ఉంటే నాకు దేవుడు ఉన్నాడు చూసుకుంటాడంటే, అయ్యా జగన్మోహన్ గారు, నీకేమన్నా దేవుడు వకాల్తా ఇచ్చాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి రాష్ట్ర పరిస్థితులు మీ అందరికీ తెలుసు. చాలా టైం ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. నేను ఒకటైతే చెప్తున్నా, 2004 నుంచి 2009 వరకు మొత్తం తెలుసు. 2019 నుంచి 24 వరకు నాకు తెలియని విషయాలు ఏమీ లేవు. నేను ఒక డిసిప్లిన్ కలిగినటువంటి పొలిటీషియన్. సేమ్ టైం ఈ విషయం నేను పత్రికల ద్వారా ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన అందరికీ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి
సినిమా ఇండస్ట్రీ అంటే ఎంత కాంపిటీషనో మీ అందరికీ తెలుసు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా వెలుగుతూ అనేకమైనటువంటి బిరుదులు తీసుకొని ఒక చివరిగా మిగిలింది ఏంటంటే ఒక్క భారత రత్న తప్ప అన్ని స్టెప్పులు ఎక్కినటువంటి వ్యక్తి మన అందరి పెద్దన్నయ్య చిరంజీవి గారి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. పద్మవిభూషణ్ మనందరికీ ఎంతో గర్వకారణం. నాకు అత్యంత ఆప్తులు, నా శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు లాగా, నాగబాబు గారు లాగా నా శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తులు పెద్దన్నయ్య చిరంజీవి గారని. ఆయన ఒక అజాత శత్రువు అంటే ఉదాహరణ మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాం. సో అలాంటి కుటుంబంలో ఈరోజు నేను కూడా మీకు ఒక తమ్ముళ్ళలాగా జాయిన్ కావటం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అందరికీ తెలుసు. సినిమా ఇండస్ట్రీ స్టార్ అనగానే మీ అందరికీ తెలుసు ఒక విలాసవంతమైన జీవితం ఉంటుంది. మరి ఆయన సినిమాలు చేసుకుంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెమ్యునరేషన్ వస్తుంది. అవన్నీ వదులుకొని ప్రజల కోసం ఈరోజు వ్యక్తిగతంగా ఆయన ఎన్ని విమర్శలు చేసినా లెక్క చేయకుండా ప్రజాసేవ కోసం వచ్చారంటే మనం అందరం కూడా ఆయన్ని అభినందించాలని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. నాకు తెలుసు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పర్ఫెక్ట్గా కడతారు. నాకు తెలుసు రెమ్యునరేషన్ ఏదైతే వచ్చిందో ఆ డబ్బులతోటి పార్టీ నడుపుతున్నాడు. పార్టీ నడపటం అంటే అది ఆషామాషా పని కాదు. కానీ ఆయన ఎక్కడ తల వంచకుండా సొంత డబ్బులతోటి ఈరోజు పార్టీని మరి బలోపేతం చేశారంటే ఆయనకి మనం అందరం కూడా సెల్యూట్ చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. ఆయన 2 సార్లు నేను మాట్లాడిన తర్వాత నేను ఇంకా ఆయనకు దగ్గర కావాలి, పార్లమెంటు సభ్యుడిగా నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరాలి, ఆయనతో పాటు కలిసి ప్రజాసేవ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నా. తప్పకుండా నా రాజకీయ జీవితం పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఎన్నో ఒడుగుదొడులు చూశాను. దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను ఒక కుగ్రామం నుంచి, చిన్న గ్రామం నుంచి నేను వచ్చాను. నాకు బాధలు తెలుసు, ప్రజాసేవ అంటే తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆలోచన విధానం ప్రకారం ఒక డిసిప్లైన్ కార్యకర్తగా ఈ రోజు నుంచి ఒక జన సైనికుడిగా ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఆ బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పి మన పార్టీని దినదినాభివృద్ధి చేసుకోవాలి. మనం పార్టీని బలోపేతం చేసుకోవటంలో మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలి. రాజకీయ పార్టీ అంటే ఇది ఎప్పుడూ సంతోషంగానో లేకపోతే ఆనందంగా కూడా ఉండదు. మరి కష్టాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, పైపెచ్చు వ్యక్తిగత విమర్శలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇతను కొత్త ట్రెండ్ వచ్చింది, అవన్నీ తట్టుకోవాలి. వాటన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరొకసారి ఈ జన సైనికులకు మధ్య, జన సైన్యం మధ్య ఇక్కడికి వచ్చి పెద్దలు నాగబాబు గారు ఉన్నారు. వారు మరి మనకి పార్టీకి కూడా అండగా ఉంటున్నారు. అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. వారు కూడా ఎంతో రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. మన కామన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్గా,
అలాగే క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రంలో రోజుకొకరు పోయి షో చేస్తూ ఉంటారు, ఇదిగో నా రిజిగ్నేషన్ తీసుకోమని చెప్పేసి. ఆ రోజు మీ అందరికీ తెలుసు. వాళ్ళందరినీ తట్టుకొని అసెంబ్లీని పర్ఫెక్ట్గా నడిపి పవన్ కళ్యాణ్ గారితో ఆయన అనుభవం కూడా పంచుకోవడం చాలా సంతోషకరం. వీటన్నిటికి మించి పవర్ స్టార్ తోటి ప్రయాణం చేయటం అనేది నేను అదృష్టంగా భావిస్తూ అన్ని విషయాల్లో ఒక డిసిప్లైన్ కలిగినటువంటి కార్యకర్తగా నేను పనిచేస్తానని చెప్పేసి పవన్ గారికి మాట ఇస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి బయట వేలాది మంది జన సైనికులు ఉన్నారు, మీరందరూ చూశారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను చాలా ర్యాలీలు చూశాను, చాలా నామినేషన్స్ చూశాను. ఇది ఒక సందర్భంలో నిజంగా నేను లోపలికి వెళ్ళగలుగుతానా లేదా అని చెప్పేసి ఆ గేట్లో భయం వేసింది. కాసేపు క్రౌడ్ ఆ రకంగా ఉంది. చాలా సంతోషం. చివరిగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై పవన్, జై జై పవన్, జై జనసేన, జై జై జనసేన, జై హింద్. బాలశౌరి గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఒక అనుభవం కలిగిన వ్యక్తి రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేకంగా పార్లమెంట్లో యాక్టివ్గా ఉంటే ఒక పార్లమెంట్ సభ్యుడు ఏ విధంగా మన రాష్ట్రానికి ఉపయోగపడగలుగుతారో మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్గా బాలశౌరి గారు ఆయన పడుతున్న కష్టాన్ని, ప్రత్యేకంగా మచిలీపట్నం పార్లమెంట్లో ఆయన తీసుకొచ్చిన నిధులు, రీసెంట్గా మత్స్యకారుల కోసం ఒక 6 కోట్ల రూపాయలు బోట్లు వాళ్ళకి కొత్తగా తీసుకొచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా చేసిన ప్రయత్నం. నాకు తెలిసి అనేక మందికి బ్యాంకుల ద్వారా చిన్న చిన్న రుణాలు ఇప్పించి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి కష్టపడి ముందుకెళ్ళేటట్టు ఆయన చేసిన ప్రయత్నాన్ని మనం అందరం కూడా అభినందించాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి జన సైనికుడు ఒక డిసిప్లిన్ విధానంలో మన పార్టీ నిర్మాణం చేసుకుని తప్పకుండా విజయం సాధించే విధంగా మనం అందరం కష్టపడదాం. అందులో బాలశౌరి గారు కూడా ఈ రోజు నుంచి మనతో పాటు ప్రయాణం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి అభినందించి, ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. రోజు జనసేన పార్టీలో చేరిన పెద్దలు, పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారికి మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి, జనసేన నాయకుల తరపు నుంచి, జన సైనికులు వీర మహిళల తరపు నుంచి మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే వారి అబ్బాయి శ్రీ వల్లభనేని అనుదీప్ గారికి కూడా మనస్ఫూర్తిగా జనసేనలో చేరినందుకు మనస్ఫూర్తిగా వారికి అందరి తరపున ఆహ్వానం పలుకుతున్నాం. బయట ముందుగా ఇక్కడ ఉన్నవారు కాకుండా బయట రోడ్డు మీదంతా వేలాదిగా వచ్చిన మన యువతకి, మన జన సైనికులకి, ఆడపడుచులకి, వీర మహిళలకి, బయట బాలశౌరి గారి కోసం మద్దతుకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే మా గుంటూరు, విజయవాడ నుంచి వచ్చిన
నా సన్నిహితులు, మా నాయకులు, ఇక్కడికి వచ్చిన జన సైనికులకి, మా గాది వెంకటేశ్వర గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, మా విజయవాడ నాయకులు అమ్మిశెట్టి వాసు గారికి, మండల రాజేష్ గారికి కూడా ప్రత్యేకించి హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఆసీనులైన ఆడపడుచులకి, మహిళలకి, అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మంచితనానికి మారు పేరు, నిజాయితీకి నిలువెత్తు పేరైన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి బాధనే వర్ణనాతీతం. చాలా బాధపడతా ఉన్నారు ఆయన అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నట్టు, ఆయన ఒక అర్జునుడిలాగా, మేమందరం కౌరవుల్లాగా, ప్రజలే గాంధీవని, ప్రజల ఆయుధాలని, ప్రజలే శ్రీకృష్ణుడు, ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏ రోజున కూడా నేను జగన్ గారిని, అర్జునుడు ద్రౌపదిని కౌరవులు నిండు సభలో అవమానం చేశారు. నిండు సభలో కౌరవులు. అర్జునుడు తనకి ఆడపడుచులను ఎప్పుడు రక్షించాడు, కానీ ఎప్పుడు తోలనాడలేదు. జగన్ అర్జునుడిగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది నాకు. సొంత చెల్లెల్ని, షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. అసలు ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు. పాపం సొంత చెల్లెలు గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సొంత చెల్లెలు, తోబుట్టు, సొంత చిన్నాయిన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి. వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు, నాకు రక్షణ లేదు, చంపేస్తానని ఫోన్లు వస్తున్నాయని ఆవిడ చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటా ఉన్నాడు. ఎవరు కౌరవులు, ఎవరు అర్జునులు, ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడట్లేదు. ఇది కలియుగం. ఇది కలియుగం. మొదటి పాదం, రెండో పాదం నాకు తెలియదు, కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితోటి, అర్జునుడితోటి, కౌరవులతోటి పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన. ఎవరు మంచివాళ్ళు, ఎవరు నిలబడేవాళ్ళు, ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు, ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకి బాగా తెలుసు. ప్రజలు నిర్ణయిస్తారు. స్వాగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇన్ని రోజులు కూడా, ఏ రోజున కూడా ఆయన తగ్గించి ఎప్పుడు మాట్లాడు. సొంత చెల్లికి గౌరవం ఇవ్వనివాడు మన ఇంట్లో ఆడపడుచులకి, మన తల్లికి, మన ఇంట్లో ఆడపడుచులకి గౌరవిస్తాడని నేను అనుకోను, ఆశించను కూడా. ఇందాక పెద్దలు బాలశౌరి గారు చెప్తూ, ఇంత వ్యక్తిగతంగా దిగజారిపోయే తిట్లు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. మాటకి మాట ఉంటుంది, విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది. ఇంత దిగజారి చేసిన రాజకీయం దాదాపు భారతదేశంలో ఎక్కడా లేదేమో. వైసీపీ ఉన్న చోటే దిగజారుతనం ఉంటుంది. ఇది మారి నన్ను ఎన్నిసార్లు తిట్టినా, వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎందుకు బాధ్యతతో ఉంటానంటే వచ్చే తరానికి ఎంతో కొంత విలువలతో కూడిన రాజకీయం చూపించడానికి. తను మాట్లాడితే పవర్ స్టార్ అంటే పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు అంటే? అలాగే నేను సినిమాల్లోనే పవర్ స్టార్ అనే పదం వాడిన. ఎప్పుడు ఎందుకు వాడినంటే, నాకు వ్యక్తిగతంగా నన్ను ప్రజల మనిషి అనుకోవటం ఇష్టం, కానీ నన్ను పవర్ స్టార్ అనే పదం నాకు ఎబ్బెట్టుగా ఉంటుంది. నాకు నిజంగా చెప్పాలంటే, ఎందుకు ఎప్పుడు కూడా నేను నా నిర్దేశకత్వంలో ఉన్న సినిమాలు, నా కంట్రోల్లో ఉన్న సినిమాలకి ఎప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ సింపుల్గా ఎనీ అదర్ హీరోలాగా, యాక్టర్లాగా పేరు ఉంటుంది తప్ప ఆ టైటిల్ కూడా పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రజల మనిషిగా ఉండటానికి ఇష్టపడతాను తప్ప
ముందున్న బిరుదులకి నేను పెద్ద ఇష్టపడను. మీరు గుండెల్లో ఈ నేల కోసం, మన భారతదేశం కోసం ఈ వ్యక్తికి కష్టపడి పనిచేస్తాడని మీ గుండెల్లో అనుకుంటే చాలు. అదే పెద్ద నాకు బిరుదు. అదొక్క మాట చాలు నాకు. అందుకే నా విన్నపం కూడా ప్రజల కోసం పనిచేసే ఒక కూలీ అనుకోండి. నేను పవర్ స్టార్ కంటే కూడా ప్రజల కోసం పనిచేసే కూలీ అంటే నేను ఎక్కువ సంతోషిస్తాను. అలాగే నాకు భయాలు లేవు. నాకు నేను తప్పు చేస్తేనే భయపడతాను. నాకు ఆశలు లేవు, పదవుల మీద అత్యాశలు లేవు. ప్రజలకి నిలబడాలని ఒక ఆకాంక్ష తప్ప ఏ రోజు కూడా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి అడ్డదారులతోకి అధికారం సంపాదించాలి అని నేను ఎప్పుడు అనుకోను. అలాంటి ప్రయాణంలో ఉండగా ఒక అనుభవజ్ఞుడు విశిష్టమైన అనుభవంతో పార్లమెంటేరియన్గా ఉంటూ ఆయన ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం నిజంగా బాలశౌరి గారు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆయనతోటి అనేక సందర్భాల్లో చాలా గంటలు గడిపాను. గడుపుతున్నప్పుడు ఆయన ఒక పోలవరం ప్రాజెక్టు మీద కానీ, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఆయన విజన్ చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇలాంటి వ్యక్తి బలంగా ఇంకొకసారి జనసేన తరపు నుంచి పార్లమెంట్కి అడుగు పెట్టాలని నేను కూడా అందరిలాగా అనుకుంటా ఉన్నాను. వారికి మనందరం సంపూర్ణమైన మద్దతు ఇచ్చేలాగా అందరం ముందడుగేస్తాం. జగన్ గారు మాట్లాడితే సిద్ధం అని చెప్తా ఉన్నారు ఆయన. ఇది నేను మొన్న రెండు సందర్భాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, సిద్ధం అని చెప్పి ఊరంతా, రాష్ట్రం అంతా పోస్టర్లు. దేనికి సిద్ధం? సిపిఎస్ దేనికి? ఇందాక బాలశౌరి గారు మాట్లాడుతూ ఉంటే నేను అబద్ధమే చెప్పనన్నారు ఆయన. చెప్పేదే అబద్ధాలైనా. అంటే నేను రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. అలాగే టీచర్ల పోస్టుల దగ్గర నుంచి డిఎస్సి అన్ని నోటిఫికేషన్స్ ఇస్తానని చెప్పారు. అది చేయలే. అలాగే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు ఆయన. అవన్నీ మర్చిపోయాను కన్వీనియంట్గా. ఇంట్లో ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంతు లేదు అబద్ధాల లిస్టుకి. జగన్ గారు మీరు బాధపడకండి, మేము వస్తున్నాం. ఎన్నికల రంగంలోకి అడుగు పెడుతున్నాం. మేము మౌనంగా ఉన్నామని చెప్పి ఏం ఆలోచించట్లేదు అనుకోకండి. వస్తాం, ఎన్నికల రంగంలోకి వస్తున్నాం. ప్రతిరోజు సభ పెడతాం, మిమ్మల్ని ఎండగడతాం. మాటకి మాట కాదు, పాకిస్తాం మాటలతోటి. మాటలు కత్తుల్లా వస్తాయి, మీకు ఇబ్బంది పెడతాయి. భయపడకండి. మీరు లక్షల మందితో సభలు పెట్టుకోండి. స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేసి మరి మీరు సభలు నడుపుకోండి. అన్నిటికీ బదులు చెల్లించాల్సిన సమయం వస్తుంది. ప్రతిదీ నేను చాలా అత్యంత అరుదుగా కానీ నిర్ణయించుకోండి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చావో రేవోనో పెట్టి నిర్ణయం తీసుకుంటాను. 2014లో పార్టీ పెట్టేటప్పుడు ఈరోజు ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేసి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే పార్టీ పెట్టాను, అలాగే పార్టీని నడుపుతున్నాను. పార్టీకి నిధులు కాదు కావాల్సింది, పార్టీకి కావాల్సింది మనందరినీ కలిపే ఒక భావం. మనందరం పూసలం, ఆ భావంతో కట్టబడ్డ పూసలం మనందరం. భావం పోయినప్పుడు పూసలు ఎగిరిపోతాయి. ఎంత బలమైన దండ అవ్వాలంటే జనసేన అది తెంపలేనిది అవ్వాలి. సో భావమే మనం కట్టుబడి, అందుకనే మనకి 7 సూత్రాల దారంతో మనందరం కట్టుబడి ఉన్నాం ఈ రోజున. అదే 7 సూత్రాల ఈ దండకి ఇంకొక మణిహారమైన బాలశౌరి గారు వచ్చారు. ఇంకో మాణిక్యం. మేమందరం కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తాం. నేను ఎప్పుడు కూడా వచ్చే ఎన్నికల గురించి ఎప్పుడు వచ్చే తరాల కోసం ఆలోచిస్తాం. ఒక రాజకీయ నాయకుడు
వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు. ఒక రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పాఠం అది ప్రభావం అయ్యి ఎప్పుడు మాట్లాడితే ఒక తరం కోసం ఆలోచించే వాళ్ళని తప్ప ఒక ఎన్నికల కోసం ఆలోచించట్లా. మొట్టమొదటిసారిగా 2014 నుంచి 2019 వరకు ఎప్పుడు కూడా నేను తగ్గే మాట్లాడాను. ఇప్పుడు కూడా మీకు నేను తెలియజేసుకుంటుంది కూడా 2024 ఎన్నికల్లో మనం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. కష్టం, పోరాటం చేయాలి, విజయం తేలికేం కాదు. జగన్ ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని మాయలు చేసినా వాటన్నిటిని అధిగమించి మనం ప్రభుత్వాన్ని స్థాపించాలి. ఈ అలయన్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది. సిపిఐ, సిపిఎం, బిఎస్పి లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళతోటి కూడా. అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు. ఏదంటే ఏం వేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో. దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి. ఎంతని కాదు, ఎన్నని కాదు, గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో దిశగా కసరత్తు చేస్తూ ఉన్నాం. అందుకని మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి అభిమానం కావాలి, మీ అందరి పార్టిసిపేషన్ కావాలి. దీంట్లో మేమందరం ఉండి రాష్ట్రాన్ని రక్షించుకుందాం. జగన్ అనే ఒక దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని సంరక్షించుకోకపోతే ఎన్నికల్లో ఇంకా మనం ఊహించలేము. 5 సంవత్సరాల్లో ఇంత దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకొకసారి వస్తే ఏం జరుగుతుందో మీరు అందరూ ఆలోచించండి. నేను కోరుకుంటుంది కూడా ఈ ఎన్నికలకి బలంగా సమిష్టిగా అందరూ నిలబడకపోతే, కులాలకు అతీతంగా మనం నిలబడకపోతే ఇంకొకసారి ఏరి కోరి దుర్మార్గ పాలన తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని నేను అన్నిటినీ దాటి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ రోజున నిలబడి ఉన్నాం. ఆ దిశగానే ఎలాంటి నాయకులు వచ్చినా కానీ అందరిని ఒకటే కోరుకుంటాం, ఈ ఎన్నికలకి మద్దతుగా నిలబడండి, కలిసి ప్రయాణం చేద్దాం. భవిష్యత్తులో అందరం కలిసి రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. దీంట్లో భాగంగా పడ్డ ప్రతి కష్టానికి గుర్తింపు వచ్చేలాగా, అందరికీ పదవులు వచ్చేలాగా, అది చిన్నపాటి ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి రాజ్యసభ దాకా అందరికీ దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎవరిని మర్చిపోం, ఎవరిని వదలం. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ మీ ఆశీస్సులు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అరుదైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరితో ఇంటరాక్ట్ అరుదైన అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా, పెద్ద ర్యాలీ చేసుకుంటూ వచ్చారు బయట ఉన్న విశేషమైన అభిమానులందరికీ, జనసేన మద్దతుదారులందరికీ ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పెద్దలు బాలశౌరి గారికి, వారి అబ్బాయి అనుదీప్ గారికి, ఇక్కడికి వచ్చిన విశిష్ట అతిథులందరికీ, జనసేన నాయకులందరికీ, ఆడపడుచులకి, మహిళలకి, అక్కచెల్లెలందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై హింద్.